హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వంటలు ఏం చేయట్లేదండి, బేబీ టిప్స్ చెప్తున్నాను. వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువగా జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి. నేనైతే ఇంట్లో ఈ మెడిసిన్ యూజ్ చేస్తాను. మీరు కూడా మీ పిల్లలుంటే వారికి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా రిజల్ట్ బాగుంటుంది. నాకు 8th మంత్ బాబండి. నేను వెల్లుల్లిపాయ, వాము ఈ రెండు ఇప్పుడు మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టి దానిలో వాము, వెల్లుల్లిపాయ, నేను వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. దీన్ని లైట్గా ఫ్రై చేసుకొని ఒక క్లాత్లో చుట్టుకొని పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ బ్రీతింగ్ పీల్చుకునేటప్పుడు ఈ స్మెల్ వెళ్తుంది కాబట్టి బ్రీతింగ్కి ఇబ్బంది ఉండదండి. అలాగే తమలపాకు కూడా లైట్గా వేడి చేసి కర్పూరం, కొబ్బరి నూనె వేడి చేసి ఆ తమలపాకుని 2 సైడ్స్ అప్లై చేసి పిల్లల ఛాతీ మీద వెనకాల పెడితే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉండదండి. మనం ఎన్ని సిరప్స్ వేసినా ఇప్పుడు తగ్గట్లేదు అసలు, అందుకని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రై అయిపోయిందండి. నాకు కూడా కఫ్ అండ్ కోల్డ్ అండి బాగా, అందుకే వాయిస్ సరిగా ఉండట్లేదు. ఇది ఫ్రై అయిపోయినాయండి. లైట్గా చాలండి, మాడిపోతుంది మళ్ళీ వాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు క్లాత్లోకి చుట్టుకుందాం. నేనైతే ఇలా కాటన్ క్లాత్ తీసుకున్నాను, దానికి చిన్న చిన్న హోల్స్ చేశాను పిన్నిస్తో, ఎందుకంటే దీనిలో నుంచి స్మెల్ చక్కగా బయటకు వస్తుంది కాబట్టి. దీన్ని మనం దిండి కిందైనా పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గరైనా వాళ్ళ ముక్కు దగ్గర పెట్టుకోవచ్చు. మనం ఈ స్మెల్ అనేది మంచి రిలీఫ్ ఇస్తుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఈ వింటర్ సీజన్ బాగా యూజ్ అవుతుంది. అయిపోయింది కదండి. ఇలా మనం క్లాత్లో చుట్టు పెట్టుకుంటే చక్కగా మనం దిండ్ల కింద కానీ పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ ముక్కు దగ్గర కానీ పెడితే ఈ ఘాటు స్మెల్ అనేది చక్కగా స్మెల్ పీల్చుకుని వాళ్ళకి ఊపిరి అందుతుందండి. నైట్ ఇబ్బంది పడతారు కదా ఊపిరి అందక, వాళ్ళకి ఇలా హోమ్ మేడ్ చేసి పెడితే వాళ్ళకి మంచిగా ఉంటారు. ఎంతసేపు సిరప్లే కాకుండా ఇలా కూడా బేబీ టిప్స్ యూజ్ చేయండి మీ ఇంట్లో కూడా. అలాగే నిన్న చేపల పచ్చడి పట్టాను కదా, నాకైతే ఆర్డర్స్ వస్తున్నాయి కేజీ చేపల పచ్చడి పట్టమని. ఇంకెవరికైనా కావాలంటే చెప్పండి. అలాగే తమలపాకు రెసిపీ కూడా బాగా యూజ్ అవుతుందండి పిల్లలకి వింటర్ సీజను. ఒకసారి చిన్నపిల్లలనే కాదు మనకు కూడా యూజ్ అవుతుంది. దగ్గు, జలుబు, ఊపిరాడక మనమైన స్మెల్ పీల్చుకోవచ్చు వీటిని. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఎలా ఉందో, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.